ఓకే, వెల్కమ్ బ్యాక్. గత వీడియోలో మనం ఎస్పెషల్లీ పిల్లల కోసం అద్భుతమైనటువంటి ట్రిక్స్ కొన్ని చేసాం. ఇది సెకండ్ పార్ట్ అండి. దయచేసి ఆ వీడియో అందరూ చూస్తారని కోరుకుంటున్నాం. ఓకే, మరి అనదర్ బ్యూటిఫుల్ ట్రిక్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9 ఇన్ దిస్ గివెన్ నెంబర్ 89,692. అంటే ఎక్కువగా ప్రైమరీ పిల్లలు కానీ, అలాగే సెకండరీ పిల్లలు కానీ, ఈవెన్ నవోదయ, అలాగే రెసిడెన్షియల్ రాసే వాళ్ళు కానీ, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఎక్కువగా ఎన్ఎంఎంఎస్లో కానీ ఇటువంటి అడిగేటప్పుడు ఇక్కడ ఈ నెంబర్లో మనకి 9 అనేవాడు 2 టైమ్స్ కనిపిస్తున్నాడు. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్తో అలాగే డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో వెంటనే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఎక్కడెక్కడైతే 9s కనిపిస్తున్నాయో మనకి ఆ 9s పైన చిన్న అండర్లైన్ చేసుకోండి. మరి ఈ 9 కింద అండర్లైన్ చేసాం కాబట్టి చిన్న యారో మార్క్ గీసుకొని ఆ ఎగ్జాక్ట్ నెంబర్ 9 అలాగే రాసుకొని ఆ 9ని క్లోజ్ చేసి మిగతా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ వేసుకోండి. సో దట్ ఈజ్ 9,000 అయ్యింది. అలాగే సెకండ్ 9 పైన పైకి యారో మార్క్ వేసుకొని ఆ 9ని అలాగే రాసుకొని ఆ పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు వేసుకోండి. దట్ ఈజ్ 90. అంటే మనకి ఇప్పుడు వాళ్ళందరికీ డిఫరెన్స్ కావాలి. సో డిఫరెన్స్ ఇప్పుడు కడుతున్నాం. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ 9s. ఇక్కడ ఈ 9,000లో నుంచి 90ని రెడ్యూస్ చేయడమే మనకు కావాల్సిన డిఫరెన్స్. 9,000లో నుంచి 90 తీయాలి. సో 8,910. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? ఓకే, మరి అనదర్ బ్యూటిఫుల్ ట్రిక్ చూడండి. 8,000 - 128 ఈక్వల్ టు హౌ మచ్? ఇలాంటి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అయితే దీనికి మీరు నేను ఈజీ ట్రిక్ ఏం చెప్పబోతున్నాను చూడండి. మనకి ఇక్కడ 8,000లో 128 మైనస్ చేయాలి. ఇది మనకి విషయం తెలుసు. ఓకేనా? అయితే 100లో నుంచి 1 లెస్ చేస్తే ఎంత? వెరీ గుడ్, 99. 200లో 1 లెస్ చేస్తే వెరీ గుడ్, 199. సో 500లో 1 లెస్ చేస్తే వెరీ గుడ్, 499. మరి 1000లో నుంచి 1 లెస్ చేస్తే ట్రై చేసి చెప్పేస్తారా? ఓకే, 999. అలాగే మరి 2000లో 1 లెస్ చేస్తే 1999. అలాగే మరి 5000లో నుంచి 1 లెస్ చేస్తే 4999. సేమ్ వే 8000లో నుంచి 1 లెస్ చేస్తే వెరీ గుడ్, 7999. అదేవిధంగా 128లో నుంచి కూడా 1 లెస్ చేయండి. ఒకటి తగ్గిస్తే ఎంత? 127. ఇప్పుడు మీరు మైనస్ చేయండి. చూడండి, 9లో 7 తీస్తే 2, 9లో 2 తీస్తే 7, 9లో 1 తీస్తే 8, 7 కింద లేదు కాబట్టి 7. సో 7,872. సో ఇలా నేర్చుకుంటేటప్పుడు ఎక్కడ 10 వేసుకోవాలి, ఎక్కడ 9 వేసుకోవాలి అనేటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎక్కువ మంది ఇలా చేసేటప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటారు కాబట్టి. సో నేనేం చెప్తానంటే ఇలా మనకి చివరి డిజిట్స్ అన్నీ కూడా జీరోలో ఉండేటప్పుడు 1 తగ్గించండి. అంటే పై నెంబర్ నుంచి 1ని, అలాగే కింది నెంబర్ నుంచి కూడా 1 లెస్ చేయడం వల్ల దాని వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు. సో 8,000లో నుంచి 1 లెస్ చేస్తే 7,999. 128లో నుంచి 1 లెస్ చేస్తే 127. ఇప్పుడు మీరు మైనస్ చేసుకుని ఎక్కడ మీరు బారోయింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. 9లో 7, 9లో 2, 9లో 1, 7కి 7 దించుకున్నాం. ఈజీగా చేయొచ్చు అనమాట. బ్యూటిఫుల్ ట్రిక్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇలా కొన్ని మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో రాసేటప్పుడు మనం కొంత డిఫికల్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బట్ మనం చిన్న క్లూ ఆర్ ట్రిక్ ఏమైతే అనుకోండి, ఎలా చేస్తామో చూడండి. ప్రతి నెంబర్ని నేను చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేస్తే పాయింట్కి లెఫ్ట్ సైడు, పాయింట్కి రైట్ సైడు, పాయింట్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ 1 డిజిట్ ఉంది, పాయింట్కి రైట్ సైడ్ ఏమో 2 డిజిట్స్. అలాగే సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, పాయింట్కి లెఫ్ట్ రైట్, అలాగే సింగిల్ డిజిట్స్. అలాగే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ ఉన్నాయి, సింగిల్ డిజిట్ ఉంది. అలాగే పాయింట్కి రైట్ సైడ్ ఏమో 2 డిజిట్స్ ఉన్నాయి, అలాగే లెఫ్ట్ సైడ్ ఏమో 1 డిజిట్. సో ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్కి లెఫ్ట్ రైట్ మ్యాక్సిమం 2 డిజిట్స్ లెఫ్ట్ రైట్ ఉంటున్నాయి. సో అన్నిటిని కూడా మనం పాయింట్కి లెఫ్ట్ రైట్ కూడా 2 డిజిట్స్ ఉన్నట్లు
రెండేసి నెంబర్లు ఉన్నట్లు మనం ఇప్పుడు రాసుకోవచ్చు. ఎలాగో రాసుకుంటాం చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ మనకి 6 ఒకటే కదా ఉన్నాడు. నేనేం చేస్తానంటే ఈ 6.06ని ఒకసారి రాసి దాని వాల్యూలు ఎటువంటి మార్పు లేకుండా పాయింట్కి లెఫ్ట్ సైడ్ కూడా 2 డిజిట్స్ వచ్చినట్లు అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో దీన్ని ఎలా రాస్తానో చూడండి. ఈ 6కి లెఫ్ట్ సైడ్ ఒక 0 పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. 6ని 06గా రాసుకోవచ్చు పాయింట్ పెట్టుకుని. ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అలాగే 06 రాసేసాను. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాను. 6.6ని ఎలా రాసుకుంటున్నానో చూడండి. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ అవ్వాలి. 6 కూడా ఉన్నాడు కాబట్టి 6కి లెఫ్ట్ సైడ్ ఒక 0 పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది 06 పాయింట్. రైట్ సైడ్ ఒక డిజిట్ ఉంది, దానికి రైట్ సైడ్ మనం ఒక 0ని పెట్టుకోవచ్చు. 2 డిజిట్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ థర్డ్ నెంబర్ చూడండి, 0.6. సో 0.6ని ఏం చేస్తున్నాను, సో ఇటువైపు కూడా ఇటు 2 డిజిట్స్ రావాలి, అటు 2 డిజిట్స్ రావాలి. కాబట్టి 0 దగ్గర 0 పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. 6 పక్కన ఎటువంటి డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. ఓకే, థర్డ్ నెంబర్ కూడా ఓవర్. ఫోర్త్ నెంబర్ తీసుకుంటున్నాను, 66.6. ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 66 రాసేస్తున్నాను. 6 ఒక డిజిట్ ఉంది కాబట్టి మరొక 0 పెట్టుకోవచ్చు కాబట్టి 0 పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఓవర్. లాస్ట్ వన్ తీసుకుంటున్నాను, 6.66. మరి పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఒక డిజిట్ ఉంది కాబట్టి దాని ముందు మనం 0 యాడ్ చేసుకోవచ్చు. 06.66, 2 డిజిట్స్ ఓవర్. ఇప్పుడు చెక్ చేయండి, పాయింట్కి ప్రతి నెంబర్లో కూడా 2 డిజిట్స్ ఎడం పక్క వచ్చాయి, అలాగే రైట్ సైడ్ కూడా 2 డిజిట్స్ వచ్చాయి. అలాగా అయితే చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మామూలుగా లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ రూపీస్ అవుతాయి, అలాగే రైట్ సైడ్ పాయింట్కి రైట్ సైడ్ ఉండేవన్నీ కూడాను పైసెస్ అవుతాయి అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ 6 రూపీస్ 6 పైస్, 6 రూపీస్ 60 పైస్, 0 రూపీస్ 60 పైస్, 66 రూపీస్ 60 పైస్, 6 రూపీస్ 66 పైస్. సో ఇప్పుడు ఇలా మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే, అలాగే డిసెండింగ్ ఆర్డర్లో అయినా అసెండింగ్ ఆర్డర్లో అయినా సరే ఈజీగా మనం రాసేయవచ్చు. అలాగే వీటిలో చిన్నది ఏది పెద్ద ఏది కూడా చెప్పవచ్చు. ఓకే, మరి వీటిని అసెండింగ్ ఆర్డర్లో ఎలా ఉంచుతున్నామో చూడండి. 6 రూపీస్ 6 పైస్, 6 రూపీస్ 60 పైస్, 0 రూపీస్ 60 పైస్, అండ్ 66 రూపీస్ 60 పైస్, అండ్ 6 రూపీస్ 66 పైస్. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళందరి దగ్గర 6 రూపీస్ 66 రూపీస్ ఉన్నాయి, కానీ వీటి దగ్గర అసలు ఎటువంటి రూపీస్ లేవు అంటే. సో కాబట్టి వీడే అందరికంటే లీస్ట్ కదా. సో 0.60, ఇట్ మీన్స్ 0.6 అనేవాడు అందరికంటే చిన్నవాడు. సో ఫస్ట్ మనం రాయాల్సింది 0.6. సో దిస్ ఈజ్ ఓవర్. తర్వాత తీసుకుంటే మన దగ్గర వీడి దగ్గర 6 రూపీస్ 66 రూపీస్ 6 రూపీస్. సో 66 రూపీస్ అనేవాడు అందరికంటే పెద్దవాడు లాస్ట్లో వస్తాడని క్లారిటీ ఉంది మనకి. మిగతా ముగ్గురు తీసుకుందాం, 6 రూపీస్ 6 రూపీస్. అంటే రూపీస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పైసెస్లో చూడండి ఇక్కడ ఎవరైతే పైసెస్లో తక్కువ ఉంటే వాడే నెక్స్ట్ చిన్నవాడు అవుతాడు. సో వీడంతా ఓన్లీ 6 పైస్, 60 పైస్, 66 పైస్. కాబట్టి నెక్స్ట్ ఆర్డర్లో మనం వీడు చిన్నవాడు అవుతాడు కాబట్టి, సో వీడంటే ఎవరు మరి 6.06. సో 6.06 అనేవాడు నెక్స్ట్ చిన్నవాడు. ఓకే, వీడు అయిపోయాడు. సో మిగిలినటువంటి వాళ్ళు తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 6 రూపీస్ 60 పైస్ అండ్ 6 రూపీస్ 66 పైస్. వీళ్ళిద్దరిలో రూపీస్ ఈక్వల్ అండ్ పైసెస్లోకి వచ్చేసరికి వీడు 60 అయితే వీడు 66. సో నెక్స్ట్ ఆర్డర్లో మనం వీడిని ఆ తర్వాత వీడిని రాసేవచ్చు. అంటే వీడంటే మనకి ఇప్పుడు 6.6, దేర్ ఆఫ్టర్ 6.66. సో మనకి ఫైనల్గా మిగిలేవాడు 66.60 పైస్ కాబట్టి 66.6. ఓకేనా. సో ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. సో కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. సో అలా అర్థం కావాలంటే వీటిలో గరిష్టంగా మనకి పాయింట్కి లెఫ్ట్ రైట్ మనకి ఎన్ని డిజిట్స్ అయితే వస్తున్నాయో అన్ని డిజిట్స్కి మనం యాడ్ చేసుకుంటూ 0 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా చేయొచ్చు అనమాట.